నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏదేమైనా సరే నేను మాత్రం బంగ్లాదేశ్కు వెళ్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈమె ఏమంటుందంటే గత 50 సంవత్సరాల నుంచి నేను నా ఫ్యామిలీ మా జీవితాలని ఆ దేశం కోసం అర్పించినాం. అంటే ఈమె తండ్రి కావచ్చు, ఈమెకు సంబంధించిన కుటుంబీకులందరూ 1970 ఆ టైంలో వీళ్ళ కుటుంబాన్ని చంపివేయడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించింది వీళ్ళ తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్. సో ఒకానొక టైంలో పాకిస్తాన్కు ఈ బంగ్లాదేశ్ టైఅప్ ఉన్న టైంలో అంటే ఇది కూడా ఒక పాకిస్తాన్ లెక్క ఉంటుండే. కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఆదాయం కావచ్చు పూర్తిగా పాకిస్తాన్కు తీసుకుపోవడం వల్ల అక్కడ ఈ షేక్ ముజిబుర్ రెహమాన్తో పాటు ఇంకొంతమంది కలిసి స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఇందిరాగాంధీ ఉన్న టైంలో అప్పుడు భారతదేశం కూడా ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ బంగ్లాదేశ్ స్వతంత్రం పొంది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడ్డది. అయితే ఈ షేక్ హసీనా ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు బంగ్లాదేశ్కు ప్రధానిగా చేశారు. ఈమె చేసిన పొరపాటు ఏంటంటే ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేశారో సో వాళ్ళ కోసం రిజర్వేషన్లు కేటాయించడం. సో కొట్లాడిన వాళ్ళకు రిజర్వేషన్, వాళ్ళ కొడుకులకు రిజర్వేషన్, మళ్ళీ వాళ్ళ తర్వాత తరమైనటువంటి వాళ్ళ మనుమలకు కూడా రిజర్వేషన్ ఇస్తామని కేటాయించడం వల్ల అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు చాలామంది తిరుగుబాటు చేసిర్రు. ఆ తర్వాత ఈమెను దేశం దాటి వెళ్ళిపోయేలా చేసిర్రు. మొత్తం మీద ప్రభుత్వం కూలిపోయింది. ఈమె దేశం దాటి బయటకు వచ్చి ప్రస్తుతం మన భారతదేశంలో తలదాల్చుకుంటుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ ఈ అస్సాంలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు బీజేపీ వచ్చిన తర్వాత చాలామంది అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే మన ఇండియాకి వచ్చారో వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. సో చాలామంది బంగ్లాదేశ్లు ఇండియాకు ఎంతో కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ టైంలో మరి అంటే ఒకానొక టైంలో యూనస్ ఉన్నప్పుడు ఈమెకు ఉరిశిక్ష వేయడం జరిగింది. సో ఏమంటారంటే ఒకవేళ షేక్ హసీనా గిట్ట బంగ్లాదేశ్కి వస్తే ఆమెకు ఒక్కసార్లు కాదు 100 సార్లు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడైతే తారిక్ రెహమాన్ ఉన్నాడు, వేరే ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ ఆమె పైన ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఆమె పైన ఉన్నటువంటి శిక్షలు అయితే అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఏదేమైనా సరే అంటే బంగ్లాదేశ్ ప్రజలు నన్ను చంపుకున్నా సరే బతికిచ్చినా సరే నేను బంగ్లాదేశ్కే వెళ్తానని చెప్పి ఈమెకు స్టేట్మెంట్ ఇచ్చింది. సో మరి దీనికి ఇప్పటి వరకైతే మన భారత ప్రభుత్వం స్పందించలేదు. ఒకవేళ ఈమె అక్కడికి వెళ్తే ఏంది సిచ్యువేషను అని చెప్పి 2 దేశాలకు చెందినటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో మరి ఒకవేళ షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్తే భారతదేశం పంపిస్తుందా? సో భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల సిచ్యువేషన్ ఏంది? సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మేము ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.